నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, శ్రీ మహావిష్ణువు యొక్క ఏకవింశతి అవతారాలు అంటే 21 అవతారాలు చెప్తారు. మనం మామూలుగా దశావతారాలు అని చెప్పుకుంటాం, కానీ అవి కాక మరికొన్ని అవతారాలు కూడా పురాణంలో చెప్పడం జరిగింది. అందులో 4వ అవతారంగా నరనారాయణ అవతారం గురించి చెప్పడం జరిగింది. అదేంటి, నరుడా నారాయణుడా అంటే ఇద్దరు ఒకళ్ళే అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆది విష్ణువు భూమిపైన అవతరించి తపస్సు చేసిన సందర్భంలో ఆ ప్రభావం చేత, తపస్సు యొక్క ప్రభావం చేత ధర్ముడు అనేటువంటి మహాత్ముడి భార్యకు కవలలుగా జన్మించిన వాళ్ళ నరనారాయణుడు. ధర్ముడు అంటే ధర్మదేవత, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ధర్మదేవత యొక్క విష్ణుమూర్తి యొక్క కుమారుడు, ఆయనకు పుట్టిన వాళ్ళ నరనారాయణ మహర్షులు. అదనమాట. మహావిష్ణువు ఇలా నరుడు నారాయణుడు అనే 2 రూపాలు తీసుకున్నప్పటికీ వాళ్ళిద్దరూ ఒకళ్ళే అని కూడా చెప్పడం జరిగింది పురాణాలు. మహాభారతంలో కూడా ఈ ప్రస్తావన వస్తుంది. నారాయణుడే అంశతోనే నరుడు కూడా పుట్టాడు అంటే, కరెక్ట్గా చెప్పాలంటే భగవంతుడి అంశతోనే మనమందరం పుట్టాము అదనమాట. వాళ్ళు బదరికా వనంలో 1000 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశారు ఈ నరనారాయణులు. ఆ సందర్భంలో ఇంద్రుడు ఏం ఆలోచించాడంటే, వీళ్ళంత ఘోర తపస్సు చేస్తున్నాడు, వీళ్ళని ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వైభవంగా ఐరావతం మీద వెళ్ళి ఈ నరనారాయణ మహర్షులకు దర్శనం ఇచ్చి ఏం కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు నరనారాయణులు అన్నారు, మాకు కూడా నీ దగ్గరే ఉందయ్యా అని అతని వంక కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకలేదు. దాంతో వాళ్ళ తపస్సు భగ్నం చేసేందుకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు ఇంద్రుడు. మనకు తెలిసిన విషయం కూడా ఇంద్రుడి యొక్క పాత్ర గురించి మనకు అనేక పురాణాల్లో కథల్లో వస్తూనే ఉంటాయి. ఆ రకంగా జరిగిన సందర్భంలో ఎన్ని రకాల ప్రయత్నం చేసినా కానీ వాళ్ళకి తపోభంగం కలిగించలేక చివరికి మన్మధుడిని ప్రేరేపించాడు ఇంద్రుడు. ఆ సందర్భంలో బదరికాశ్రమానికి వెళ్ళి ఈ మన్మధుడు వసంత ఋతువును సృష్టించడమే కాకుండా అనేక మంది అప్సరసలను అక్కడ పంపించడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళందరూ కూడా అక్కడ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ నరనారాయణులు వాళ్ళని చూసి నవ్వి, మీరు ఇక్కడ ఎంతకాలం కావాలంటే అంతకాలం సుఖంగా ఉండొచ్చు, ఏమి ఇబ్బంది లేదు, ఏదైనా వరం కావాలంటే ఇస్తాము అన్నారు నరనారాయణులు. అప్పుడు అప్సరసులు, మేము ఆల్రెడీ అపూర్వమైనటువంటి అద్భుత సౌందర్య రాసులము, మాకు కొత్తగా నువ్వు ఇచ్చేది ఏంటి అని వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ డబ్బా సొంతంగా గొప్పగా చెప్పుకున్నారు. అప్పుడు నారాయణ ఋషి తన కుడి తొడని తన చేతితో ఒకసారి చరిచాడు. చరవగానే అందులో నుంచి అద్భుతమైనటువంటి సౌందర్య రాశి అయినటువంటి ఒక అప్సరస పుట్టింది. ఊరు అంటే తొడ, నారాయణ మహర్షి యొక్క తొడ నుంచి పుట్టింది కాబట్టి ఆవిడే ఉర్వశి అయింది. ఆవిడ ముందు సూర్యుడి ముందు దీపాల్లాగా, దివిటి ముందు మిణుగురు పురుగులాగా ఈ యొక్క అప్సరసలందరూ కనపడుతూ ఉన్నారు. దాంతో వాళ్ళందరికీ గర్వభంగమై దుఃఖంతో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పుకున్నాడు. అప్పుడు వెంటనే సరే, ఈ సందర్భంలోనే నరనారాయణులు ఈ యొక్క ఊర్వశిని కూడా మా దగ్గర ఎందుకు ఈవిడా, నువ్వే తీసుకెళ్ళి అని చెప్పని ఆ ఊర్వశిని కూడా ఇంద్రుడికి గిఫ్ట్గా పంపించేశారు. ఇలా నరనారాయణులు అద్భుతమైనటువంటి తపస్సులు అని చెప్పడానికి గాను ఈ సంఘటన మనకు ఒక ఉదాహరణ. ప్రహ్లాదుడు ఒకప్పుడు బేసిక్గా ప్రహ్లాదుడు రాక్షసాంశతో పుట్టాడు, ఎందుకంటే హిరణ్యకశిపుడు కుమారుడు కాబట్టి. అయితే విష్ణు భక్తుడు, ఏదేమైనప్పుడు కూడా పాతాళంలో పరిపాలించుకుంటూ ఉన్నటువంటి ప్రహ్లాదుడు ఒకానొక సందర్భంలో యాత్రలు చేస్తూ భూలోకానికి వచ్చి నరనారాయణ మహర్షుల ఆశ్రమానికి దగ్గరలో నదీ స్నానం చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఒక పెద్ద మర్రి చెట్టు మీద అనేక రకాలైన శస్త్రాస్త్రాలు కట్టబడి బంధించబడి పైన కనపడ్డాయి. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఈ తపోవాటికే కదా ఇక్కడ ఇన్ని అస్త్రశస్త్రాలు పైన చెట్టు కట్టున్నాయి, ఇక్కడ నరనారాయణలు తపస్సు చేస్తున్నప్పుడు వీళ్ళకి ఈ అస్త్రశస్త్రాలతోటి ఏం పని, వీళ్ళ ఆత్మరక్షణ కోసం బాణాలు ఆయుధాలు దాచుకున్నారా అనే భావంతో, ఒక తిరస్కార భావంతో, ఒక తేలిక భావంతో ఆ నరనారాయణుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రహ్లాదుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఏమయ్యా, మీరు దాంభికుల్లాగా ఉన్నారు, దమ్మము దర్పము అంటారు. దాంభికం అంటే లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి ప్రదర్శించడం, అదనమాట. దాంభికుడు అంటే ఉన్నదాన్ని దాచేవాడు. ఈ దాంభిక ప్రవృత్తితో ఉన్నారు మీరు, మీకేంటి
అని చెప్పని అడిగినప్పుడు, అయ్యా మేము బ్రహ్మంలోను క్షాత్రంలోను రెండిట్లోనూ నిష్ణాతులము, అందువలన ఇలా ఉన్నాము, ఆయుధాలు ఉన్నాయి, తపస్సు ఉంది, మాకితో నీకెందుకయ్యా, నీ దారి నువ్వు అన్నాడు. లేదు లేదు, మీరు రెండు ఉన్నాయి, రెండులో నిష్ణాతులు అంటున్నారు కదా, ఒకసారి మీ క్షాత్రాన్ని నేను టెస్ట్ చేస్తాను. ఓకే, ప్రహ్లాదుడు అన్నాడు, మీ క్షాత్రాన్ని, మీ యొక్క శౌర్యాన్ని, మీ తేజస్సుని నేను టెస్ట్ చేస్తాను అన్నాడు. మీరు ఎందుకు పెట్టుకున్నారు అక్కడ ఆయుధాలు, అది తీసుకుని యుద్ధం చేయండి చేతనైతే అన్నాడు. అప్పుడు నరమహర్షి లేచి ఆ ధనుర్బాణాలు అందుకొని ప్రహ్లాదుడితో యుద్ధం చేశాడు. ఇలా అద్భుతమైనటువంటి యుద్ధం ప్రారంభమై చిరికి చిరికి గాలివాన అయింది. ఆ తర్వాత మరో సందర్భంలో కాసేపు నరుడితో పక్కన జరిగినప్పుడు నారాయణుడు యుద్ధం చేశాడు. ఇలా 1000 సంవత్సరాల పాటు యుద్ధం జరిగిన తర్వాత ప్రహ్లాదుడికి విజయం దొరకలేదు. అప్పుడు విష్ణుమూర్తి గుర్తొచ్చాడు ప్రహ్లాదుడికి. అప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థించినప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, ఆ నారాయణుడు ఎవరో కాదు, ఆ నరుడు ఎవరో కాదు, వాళ్ళు నా అంశలే, వాళ్ళు శక్తిహీనులైనటువంటి వైరాగ్యవంతమైనటువంటి జీవితం గడపటం లేదు, వారు ధర్మం కోసం వారు తపస్సు చేస్తూ ఉన్నారు, వాళ్ళు అశక్తతతోటి విరాగులుగా లేరు, శక్తి కలిగినటువంటి విరాగులు వాళ్ళు అని చెప్పినప్పుడు ఇప్పుడు ప్రహ్లాదుడు వాళ్ళకి నమస్కరించి వాళ్ళ శక్తి సామర్థ్యాలు అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడే మరొక కథ కూడా ఉంది, సహస్ర కవచుడు కథ. మీరు చాలా సందర్భాల్లో వినుంటారు. ఈ సహస్ర కవచుడు అనేటువంటి ఒక బ్రహ్మరాక్షసుడు, మహారాక్షసుడు ఉండేవాడు. వాడి శరీరం మీద 1000 కవచాలు ఉండేవి. అందువలన అవన్నీ కూడా ఎప్పుడు వాడిని నిరంతరం కనపడకుండా రక్షిస్తూ ఉండేవి ఆ రాక్షసుడిని. అందువల్ల వాడి శరీరం గుండా ఎలాంటి అస్త్రశస్త్రాలు ముందుకెళ్ళేవి కాదు. అవి శరీరం నుంచి ఛేదించాలి అంటే 1000 అస్త్రాలతోటి కానీ వాటిని ఛేదించలేము. ఒక్కొక్క అస్త్రానికి 1000 సంవత్సరాలు పడుతుంది సంపాదించాలంటే తపస్సు ద్వారా. ఈ విధమైన సందర్భాలు అందుకనే వాళ్ళని ఆ యొక్క సహస్ర కవచుడిని ఎవరేం చేయలేకపోయారు. అప్పుడు దేవతలు వచ్చి ఈ నరనారాయణుని ప్రార్థించడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు అతడి యొక్క కోరికకు అంగీకరించి వాడి యొక్క కవచాలు ఛేదించేందుకు గాను దివ్యాస్త్రాల కోసమని తపస్సు మొదలుపెట్టారు. ఈ విధంగా జరిగిన సందర్భంలో సహస్ర కవచుడు వీళ్ళ యొక్క తపస్సు చేస్తున్నారని తెలుసుకొని వాళ్ళతో యుద్ధానికి పిలిచాడు. ఆ సందర్భంలో ఒకళ్ళు తపస్సులో ఉన్నప్పుడు రెండో వాడు యుద్ధం చేస్తూ ఉండేవాడు. నరనారాయణులో నరుడు తపస్సు చేస్తున్నప్పుడు నారాయణుడు యుద్ధం చేసేవాడు. ఆ తర్వాత నారాయణుడు తపస్సు చేస్తున్నప్పుడు నరుడు యుద్ధం చేసేవాడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ కూడా 1000 సంవత్సరాల పాటు ఒక్కొక్క అస్త్రాన్ని సంపాదించడం, వాడి యొక్క ఒక కవచాన్ని ఛేదించడం. ఇలా చేశాక 999 కవచాలను ఛేదించిన సందర్భంలో ఒక్క కవచం తోటి వాడు ఇంకా మిగిలే ఉన్నాడు. అందువల్లనే ఆ ఒక్క కవచంతో తిరిగి వాడు కర్ణుడిగా పుట్టాడు మహాభారతంలో. అందువల్లే ఆ కవచంతో ఒక్క కవచంతో పుట్టినటువంటి ఆ యొక్క సహస్ర కవచును వధించడం కోసమే కృష్ణార్జునులుగా జన్మించారు ఈ నరనారాయణుడు అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగానే కర్ణుడు ఈ యొక్క అర్జునుడి చేతిలో అంటే నరుడి చేతిలో చివరికి ఉన్నటువంటి కవచాన్ని కూడా అంతకుముందే ఇంద్రుడు అపహరించడం వల్ల ఆ విధంగా కర్ణుడిని సంహరించగలిగారు అని చెప్పనేసి పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక మరో సందర్భంలో ఇది కర్ణుడి గురించి చెప్పుకున్నాం. ఇంకో సందర్భంలో నారద మహర్షి గురించి చెప్పుకోవాలి. నారద మహర్షి ఒకనొక సందర్భంలో ఆ నారాయణ మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామి నీ యొక్క మూలాకృతి ఏమిటి, అసలు మూల వస్తువు ఏమిటి నీది అన్నది అడిగినప్పుడు అప్పుడు నారాయణ మహర్షి అన్నాడు అనమాట, నువ్వు ఏకాంతికుడివై తపస్సు చెయ్యి, చేసిన తర్వాత నీకు ఆ తత్వం ఏదో బోధిస్తాను అన్నాడు నారాయణ మహర్షి. అప్పుడు మహర్షి శ్వేత ద్వీపానికి వెళ్ళి తపస్సు చేయటం ప్రారంభించాడు. నాలాంటి వాడినే ఇంత తపస్సు చేయమని చెప్పారంటే ఇంతకు పూర్వం ఈ నరనారాయణులు ఎవరో కూడా ఇలాంటి ప్రశ్న అడిగి ఉండరు. ఇలా తపస్సు చేసేటువంటి నాలాంటి గొప్పవాడు కూడా ఉండడు. నేను ఏకాంతికమైనటువంటి తపస్సు చేస్తాను అనే భావంతో ఆ శ్వేత ద్వీపానికి వెళ్ళినప్పుడు అక్కడ చెమట పట్టని వాళ్ళు, శరీరం నుంచి సుగంధం వచ్చేటువంటి వాళ్ళు, తెల్లని శరీరం కలిగినటువంటి వాళ్ళు, తేజరూపులైనటువంటి అనేక మంది ఆయనకు నమస్కరించారట. ఎక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుందామని అక్కడ వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు. ప్రతివాడు కూడా పరమ ఏకాంతికుడు, ప్రతివాడు కూడా అద్భుతమైనటువంటి తపస్సు సంపన్నుడు. అప్పుడు నారద మహర్షికి అర్థమైంది, నేను అపూర్వుని కాదు, నాకంటే పూర్వులు అనేక మంది చాలా గొప్పవారు అనేటువంటి ఏకాంతికులైనటువంటి మహర్షులు తపస్సులు ఉన్నారు అని అర్థం చేసుకున్నాడు నారద మహర్షి. ఇంకొక చెప్పాలి, ఒకనొక సందర్భంలో విశాలుడైనటువంటి రాజు రాజ్యంలో సంపదలన్నీ కోల్పోయి కాశీలో ఒక చోటుకు చేరి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో నరనారాయణ మహర్షులకు దయగలిగి అతని దగ్గరికి వెళ్ళి,
నాయన నీకేం వరం కావాలి అని అడిగారు. అప్పుడు నాకు విష్ణువు తప్పితే వేరే ఎవరు వరం ఇచ్చేవాళ్ళు లేరు, నాకు మీతో పని లేదు, నేను ఉగ్రమైన తపస్సు చేస్తున్నాను ఆయన కోసం అన్నప్పుడు వాళ్ళు అన్నారు, నాయన ఆ విష్ణుమూర్తే మమ్మల్ని పంపించాడు, మేము నరనారాయణులము, నీకు వరం ఇవ్వడం కోసం వచ్చాము అన్నాడు. అలాగైతే శ్రీహరిని సంతోషపెట్టడం కోసం ఎన్ని యజ్ఞాలు చేయాలో అంతటి సంపద నా రాజ్యము తిరిగి నాకు కావాలి అన్నాడు. మనము భగవంతుడు ప్రతి వరం కోరుకోమంటే కోరుకోవాల్సింది కోరుకోవాలి, కానీ వీడు సంపదలు కోరుకుంటున్నాడు. ఇదన్నమాట సమస్య. ప్రపంచంలో ప్రతివాడికి ఉన్న సమస్య ఏంటంటే అత్యుత్తమమైనది సుఖాన్ని ఇచ్చేది కోరుకోరు, ఇంకా కష్టపెట్టేటువంటివి కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే అదే కోరిక కాబట్టి. ఈ రకంగా జరిగిన సందర్భంలో అప్పుడు ఆ రాజును కూడా అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు అలాగే అని చెప్పనేసేసి అప్పుడు ఆయనకి ఏది ఏమైనా విష్ణుమూర్తి యొక్క సంతోషం కోసం యజ్ఞాలు చేయాలనుకుంటున్నాడు, అది మంచి పనే కదా అన్న ఉద్దేశంతో వాళ్ళకి విష్ణుతత్వాన్ని బోధించడం జరిగింది వాళ్ళు. మరో సందర్భంలో శౌనక మహర్షి ఒకసారి ఈ వేదాల గురించి పూర్తి అర్థాలు తెలుసుకొని సంపూర్ణంగా వాడు అనుష్ఠాన క్రమం అంతా కూడా తెలుసుకొని మహాజ్ఞాని అయ్యాడు ఈ శౌనక మహర్షి. ఒకసారి ఆయన్ని నారద మహర్షి ఆశ్రమానికి రావడం జరిగింది. అప్పుడు చాలా దయతోటి ఆ నారద మహర్షి శౌనక మహర్షిని ఆయన్ని ఆశీర్వదించి పిలిచి చెప్పిన సందర్భంలో, స్వామి నేను ఎన్నో నిగూఢ అర్థాలు తెలుసుకున్నాను, వేదాలను పూర్తిగా అవపోసలు పట్టాను, కానీ నిగూఢమైనటువంటి అర్థాలు ఏవో నాకు తెలియటం లేదు, దయచేసి నా సంశయాలను నివృత్తి చేయండి అని శౌనక మహర్షి అడిగినప్పుడు అప్పుడు నువ్వు హరిభక్తి ద్వారా మాత్రమే అవి తెలుసుకోగలుగుతారు అని చెప్పడం జరిగింది ఏ నరనారాయణుడు. ఆ తర్వాత నారద మహర్షి యొక్క పూర్వజన్మ వృత్తాంతం చెప్పమని కూడా ఈ సందర్భంలో శౌనకుడు అడిగినప్పుడు, పూర్వం త్రివిక్రమావతారం అంటే వామనావతారం ఎత్తినప్పుడు విష్ణుమూర్తి యొక్క పాదం బ్రహ్మలోకం ద్వారా వెళ్ళింది. అప్పుడు బ్రహ్మ ఆ విష్ణు పాదాన్ని కడగటం కోసం, మనం బ్రహ్మ కడిగిన పాదము అంటాం కదా, అదనమాట. ఆ పాదం కడగటం కోసం నీరు తీసుకురావడం కోసం ఒక పిల్లవాడిని సృష్టించడం జరిగింది. ఆ పిల్లవాడు నీరు తీసుకొచ్చాడు, నారము అంటే నీరు అనమాట. ఆ నీరు తెచ్చిన వాడే నారదుడు అని కూడా ఈ నారాయణ మహర్షులు చెప్పడం జరిగింది. ఇది మత్స్యపురాణంలో ఈ కథలన్నీ ఉన్నాయి. ఈ విధంగా అద్భుతమైనటువంటి అనేక రకాలైనటువంటి అద్భుతాలు సృష్టి చేసిన వారు ఈ నరనారాయణ మహర్షులు. ఈ నారాయణ మహర్షి సాక్షాత్తు విష్ణుమూర్తే. అదేవిధంగా ఈ నరనారాయణులే మహాభారతంలో కృష్ణార్జునులుగా జన్మించడం జరిగింది. ఈ సందర్భం కూడా మనకు తెలిసిన విషయమే. చాలా సందర్భాల్లో ఈ యొక్క మహాభారతంలో భీష్ముడు పదే పదే దుర్యోధనుడికి చెప్పడం జరిగింది, కృష్ణుడు సాక్షాత్తు నారాయణుడు, అర్జునుడు నరుడు, వాళ్ళని ఎవరూ ఓడించలేరు, నీ వల్ల కాదు, అనేక మంది రాక్షసులు రాజుల రూపంలో భూమి మీద జన్మించారు, వాళ్ళని సంహరించడం కోసమే నారాయణ మహర్షి భూలోకంలో వచ్చాడు అనే విషయం చాలా కాలం క్రితం బ్రహ్మలోకంలో చర్చించబడినటువంటి విషయము. అదే ఇప్పుడు జరుగుతోంది, నా మాట విను అని చాలా సందర్భాల్లో కూడాను ఈ యొక్క భీష్మాచార్యుడు చెప్పడం జరిగింది. మరో సందర్భంలో అశ్వత్థామ మహాభారతంలో తన తండ్రి యొక్క మృతికి ప్రతిక్రియ చేయడం కోసం ఒక సందర్భంలో ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. ఆగ్నేయాస్త్రంలో ఒక అక్షోహిణి సైన్యం పాండవ సైన్యం ఒకసారిగా సర్వనాశనం అయిపోయింది. ఆ ధూళి ధూమం తొలగిపోయిన సందర్భంలో 1,00,000 మంది సైన్యం బూడిద కుప్పగా మారిపోయిన సందర్భంలో కూడా రథం మీద కృష్ణార్జునులు శంఖం పూరుస్తూ కనపడ్డారు. అశ్వత్థామకి ఆశ్చర్యపోయి ఇదేంటంత మిజ్జలాగా ఉంది అని చెప్పనేసేసి తన యొక్క విల్లును అక్కడ పడేసేసి నడుచుకుంటూ దూరంగా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వ్యాస మహర్షి ఎదురొస్తాడు అశ్వత్థామకి. ఎదురొచ్చినప్పుడు ఏంటిది, ఇదంతా మిజ్జలాగా ఉంది, వాళ్ళు ఎందుకు ఇంకా బతిగా ఉన్నారు, నా ఆగ్నేయాస్త్రం ఎదురులేంది కదా అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు అనమాట వ్యాస మహర్షి, వాళ్ళు ఎవరనుకుంటున్నావయ్యా, వాళ్ళు నరనారాయణ మహర్షులు, వాళ్ళని జయించడం అనేది నీకు అసాధ్యమైనటువంటి విషయము. మరొక విషయం కూడా చెప్తాను విను, వాళ్ళు ఈ యొక్క పరమశివుణ్ణి అనాదిగా పూజిస్తూ వస్తూ ఉన్నారు లింగ రూపంలో, అందువల్ల వాళ్ళ శక్తి మరెవరి శక్తి కన్నా చాలా ఎక్కువ, అందువల్ల నువ్వు వాళ్ళని ఎప్పటికీ జయించలేవు, గుర్తుపెట్టుకో అని చెప్పినప్పుడు అశ్వత్థామ ఇటు వ్యాస మహర్షికి నమస్కరించడమే కాకుండా తన మనసులోని నరనారాయణ మహర్షులకు కూడా నమస్కరించి యుద్ధరంగం నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా నరనారాయణ మహర్షులు ఆనాటికి ఈనాటికి బదరికాశ్రమంలో ఉండి ఈ సృష్టి స్థితిలయలను పర్యవేక్షిస్తూ ఉన్నారని, ఈ కాలానికి నారాయణ మహర్షియే పరమ గురువు అని చెప్పని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు.
స్వస్తి.